Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today Radha Saptami Puja video with Vanilla. రథ సప్తమి రోజున మనం చేసుకునే చిక్కుడుకాయ రథంని ఎలా చేయాలి అన్నది చూద్దాము. రథం చేయడానికి ముందుగా 7 చిక్కుడుకాయలను తీసుకుని అలాగే టూత్ పిక్స్ను కానీ లేదా పుల్లలను కానీ తీసుకుని 2 చిక్కుడుకాయలను తీసుకుని పుల్లతో బేస్ అన్నది చేసుకోవాలి. ఒక చిక్కుడుకాయకు 2 వైపులా 2 పుల్లలను అలా 2 చిక్కుడుకాయలకు 2 వైపులా పుల్లను తీసుకుని గుచ్చుకోవాలి. సేమ్ అలాగే పైన వరుసలో కూడా గుచ్చుకోవాలి. 3 చిక్కుడుకాయలను తీసుకుని త్రిభుజాకారంలో గోపురం వచ్చేటట్టు 2 కాయలను 2 పక్కల గుచ్చుకుని అలాగే ఒక కాయను మధ్యలో గుచ్చుకోవాలి. ఇలా రథసప్తమి రోజున 7 చిక్కుడుకాయలతో రథాన్ని కట్టుకుని పసుపు కుంకుమ గంధంతో చిక్కుడుకాయ రథాన్ని అలంకరించుకుంటాము. రథసప్తమి రోజున రథం ముగ్గును ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో ముఖ్యంగా ఆ ప్రదేశంలో మనము సూర్య భగవానునికి పూజ చేసుకుంటాము కనుక ఆ ప్లేస్లో రథంను వేసుకుని ఇలాగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని చక్కగా అలంకరించుకుంటాము. ఈ ముగ్గు దగ్గర ఒక పీటని వేసుకుని పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుంటాము. 7 జిల్లేడాకులను తీసుకుని పసుపు కుంకుమ అలాగే గంధంతో బొట్లు పెట్టుకుని సూర్య భగవానుని ప్రతిమను గాని లేదా ఒక తమలపాకుని తీసుకుని దాని మీద సూర్య భగవానుని బొమ్మను వేసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్న సూర్య భగవానుని 7 జిల్లేడాకుల మధ్యన ఈ సూర్య భగవానుని పెట్టుకుంటాము. తర్వాత మనం ముందుగా చేసుకున్న చిక్కుడుకాయ రథంను కూడా ఇలాగా జిల్లేడాకుల మధ్యన పెట్టుకుని కింద సూర్యుడి ప్రతిమను పెట్టుకుంటాము. సూర్య భగవానునికి పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నెను తీసుకుని పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని ఆరు బయట రథసప్తమి రోజున పూజ చేసుకుంటాం కనుక ఆరు బయటని పొయ్యి పెట్టుకుని ఆవు పిడకలతో పాలు పొంగించుకుంటాము. ఈ పూజ ప్రారంభించే ముందు పసుపు గణపతిని చేసుకుని తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభిస్తాము. ఆవు పిడకలతో పొయ్యను వెలిగించుకుని దాని మీద మనము పొంగలి పొంగించుకుంటాము. రథసప్తమి పూజ అనేది ఆరు బయటన చేసుకుంటాము కనుక సూర్య భగవానుడికి ఆవు పిడకల పైన పాలు పొంగించుకుంటాము. దీపారాధన చేసుకుని విఘ్నేశునికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం పుష్పంతో విఘ్నేశుణ్ణి పూజిస్తాము. అలాగే ప్రసాదము సమర్పించిన తర్వాత హారతిచ్చుకుని విఘ్నేశ్వర పూజ పూర్తి అయినట్టు. తరువాత సూర్య భగవాన్ని పూజ ప్రారంభించుతాము. చిక్కుడు రథంలో ఉంచిన సూర్య భగవానుడికి పసుపు కుంకుమ గంధం అలాగే ఎరుపు అక్షింతలు ఒక గిన్నెలోని కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రథంను అలంకరించుకోవాలి. సూర్య భగవానునికి తాంబూలాన్ని సమర్పించుకుంటాము. ఎరుపు రంగు పూలతో సూర్య భగవానుని పూజించుకుంటాము. పాలు ఇలా నిండుగా పొంగిన తరువాత
ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కొంచెం బియ్యంను పాలలో వేసుకుంటారు. వేసుకుని చెరుకు గెడతో కలుపుకుంటారు. గరిటె పెట్టకూడదు, అందుకని చెరుకు గెడతో కలుపుకుంటారు. సూర్యుని పుట్టినరోజును రసప్తమి అని అంటారు. మాఘశుద్ధ సప్తమిని రసప్తమి అని పిలుస్తారు. పరవాన్నం దగ్గరికి వచ్చాక సరిపడినంత బెల్లంను వేసుకుంటాము. అలాగే ఆవు నెయ్యిని కూడా కొంచెం వేసుకుని కలుపుకుంటాము. సూర్య భగవానునికి ప్రసాదం వండడం పూర్తి అయినట్టు. నైవేద్యం పెట్టడానికి 7 చిక్కుడాకులను తీసుకుని దానిలో పరవాన్నం 7 చిక్కుడాకుల్లోని పెట్టుకుని, అలాగే 7 రేగుపళ్ళను తీసుకుని 7 రేగుపళ్ళు కూడా చిక్కుడాకుల్లో పెట్టుకుని, చెరుకు ముక్కల్ని కూడా 7 చెరుకు ముక్కలను తీసుకుని 7 ఆకుల్లోని పెట్టుకుంటాము. పెట్టుకుని సూర్య భగవానునికి నైవేద్యం సమర్పించుకుంటాము. ప్రసాదాన్ని సమర్పించుకుని ఎరుపు పూలు, ఎరుపు అక్షింతలు అన్న స్వామివారికి ప్రీతికరం. అందుకని ఎరుపు అక్షింతలతో, ఎరుపు పుష్పంతో స్వామివారిని పూజించుకుంటాము. అలాగే కొబ్బరికాయను కొట్టుకుని సూర్య భగవానుడికి హారతిచ్చుకుంటాము. సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకుంటాము. మనకు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి ఇయర్ రసప్తమి పూజను మేము ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డు లైక్, షేర్, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.